డైరెక్టర్ రాసిన వ్యాసంలో ఇదే జరిగితే బీఆర్ఎస్ అధికారంలోకి రావడం ఖాయమని చెప్పొచ్చు అని ఆయన రాస్తున్నాడు. అంటే బీజేపీ కామన్ మొత్తానికి బీజేపీని టచ్ చేయకుండా మిగిలింది ఏదో అన్నట్టుగా అసలు విషయాన్ని పక్కన పెట్టి ఇవన్నీ మాట్లాడుతున్నారు. మీరు మాట్లాడుకోండి, రాజకీయాలు. అయితే ఎమ్మెల్సీ ఎలక్షన్స్ విషయానికి వస్తే తెలంగాణలో కాంగ్రెస్ ఎమ్మెల్యే స్థానాల ఎమ్మెల్యే నియోజకవర్గాల నుంచి తెలంగాణలో కాంగ్రెస్ జస్టిఫైడ్ యాక్ట్ అని అంటారా? వీళ్ళకి ముగ్గురిని శంకర్ నాయక్, అద్దంకి దయాకర్, విజయశాంతి లెక్క రెండు రాష్ట్రాల్లో కూడా మళ్ళీ సెకండ్ ఫేజ్ వచ్చింది. ఎలక్షన్ కమిషన్ జరిపేస్తుంది. తప్పకుండా ఇది షాక్స్, సర్ప్రైజెస్ తెలంగాణలో తక్కువగా ఉన్నాయి. ఎందుకంటే అద్దంకి దయాకర్ ఆయన మన మీడియా వాళ్ళలో దాదాపు ఒకడైపోయి చాలా కాలంగా వాళ్ళ పార్టీ తరఫున మాట్లాడుతూ 2 సార్లు ఎన్నికల్లో పోటీ చేసి చాలా స్వల్ప తేడాతో ఓడిపోయిన నేపథ్యం ఇదంతా చూసినప్పుడు అంతా జరిగింది అద్దంకి దగ్గర ఎందుకు రాలేదన్నది ఒకటి ఉంది. కాబట్టి ఆయనకు రావడాన్ని ఎవరు పెద్ద చివరిలో కూడా కథనాలు వచ్చాయి. శంకర్ నాయక్ కూడా, ఇంకా విజయశాంతి ఇంకా సర్ప్రైజ్. విజయశాంతి రాములమ్మ, ఆమె రేంజ్, ఆమె ఆమె జాతీయ స్థాయి బీజేపీ, మొదటి తెలుగు తల్లి, తర్వాత మొదటి బీజేపీ, తెలుగు తల్లి, బీఆర్ఎస్, ఈ దశలన్నీ టీఆర్ఎస్, మళ్ళీ బీజేపీ, మళ్ళీ ఇప్పుడు ఇందులోకి రావటం అనేది నిజంగా చాలా ఆసక్తికరమైంది. ఇన్ని ట్విస్టులు, టర్నులు. ఒకసారి ఒక క్వశ్చన్ సార్, చాలా సీనియర్ జర్నలిస్ట్ కాబట్టి, డిడ్ షీ ఎవర్ స్పీక్ ఇన్ అసెంబ్లీ అండి? ఆ అసెంబ్లీలో ఉండగా, పార్లమెంట్లో ఉండగా ఎప్పుడు మాట్లాడలేదు. అవే అలాంటి వాళ్ళు అలంకారప్రాయంగా, అంటే ఒక విధంగా రాజకీయాలకు, వాళ్ళ పార్టీలకు ప్రచారకులుగా, ఫేస్ పార్టీగా అలా ఉంటారు ఇప్పుడు కూడా. కానీ నిజానికి ఆమె దీనికి ఒప్పుకున్నారా? ఒప్పుకొని వచ్చి రాష్ట్ర రాజకీయాల్లో పాత్ర వహిస్తారంటే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడున్న పరిస్థితుల్లో విజయశాంతిని కోల్పోకూడదు, దూరం చేసుకోకూడదని భావించారనమాట. ఇప్పుడు మీలాంటి జర్నలిస్టులు రాసిన ఊహాగానాల్లో ఎక్కడ విజయశాంతి పేరు లేదు. చాలా పేర్లు ఆమె పేరు ఎక్కడా లేదు. అందుకని చాలా సర్ప్రైజింగ్ ఇంక్లూజన్. కానీ నిజంగా కాంగ్రెస్ పార్టీ ఆమెను అట్టు పెట్టుకుంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ హోరాహోరీ పోటీలో బీజేపీలోకి వెళ్తే, ఇప్పుడు ఇందాక అన్నట్టు బీజేపీ ప్రధానమైన ప్రత్యర్థిలాగా వస్తున్న పరిస్థితుల్లో విజయశాంతిని అటు పోగొట్టుకుంటే లేకపోతే తెచ్చుకోకపోతే చాలా నష్టం కదా. కాబట్టి ఇప్పుడు ఈ ముగ్గురికి, వీళ్ళిద్దరికీ నల్గొండతో నేపథ్యం ఉండడం, నల్గొండ కాంగ్రెస్ పార్టీకి చాలా దగ్గర స్థానం కావటం, బీసీ కార్డు. ఇప్పుడు మొన్న కూడా మేము మాట్లాడుతున్నాము, బీసీల పార్టీ పెడతామని, ఇట్లాంటివి కూడా నడుస్తున్న పరిస్థితుల్లో కాంగ్రెస్. మీ నోటీస్లో ఉండే ఉంటుంది, త్వరలో తెలంగాణలో ఎన్టీఆర్ పేరుతో ఇంకో పార్టీ వస్తుంది. అవునా? అదే ఎన్టీఆర్ పేరుతోటి వెనుకబడిన తరగతులకు చెందిన ప్రముఖ నాయకులందరూ కలిసి అదే బీసీ పార్టీ. బహుశా అదే బీసీలే మల్లన్న బృందం పెట్టేదా కాకపోవచ్చు, వేరే